దయచేసి పేషెంట్లు వచ్చారు మాట్లాడండి సార్, జరిగినాక ఇక్కడే ఉన్నాం. మాట్లాడండి అదే బాబు గారు, మీ మాటలు అందరూ నిశ్శబ్దం. రాజాబాబు గారు మాట్లాడతారు. దయచేసి ఒక్క నిమిషం, నేను ఒక విషయాన్ని సూటిగా చెప్పాలనుకుంటున్నాను. అన్న, ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి చంపారు అన్న విషయం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనిని ఎంత మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నా అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. ఈ విషయాన్ని బయటికి తీసుకురాకుండా ఎవరో వెనకుండి తెర వెనక ఈ విషయానికి అడ్డుపడుతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే హోమ్ మినిస్టర్లు వస్తారు, చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే స్థానిక శాసనసభ్యులు వస్తారు, చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఎంపీలు బయలుదేరి వస్తారు. ఇక్కడ క్రైస్తవ్యానికి గొంతుగా ఉండే ఒక వ్యక్తి గొంతుని నరికి చంపినటువంటి పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరు ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం వెనక వారికి ఉన్న ఆంతర్యం ఏంటని నేను అడుగుతా ఉన్నా. క్రైస్తవులకు ఏ విధమైన రక్షణ ఉండదా? క్రైస్తవులను ఎవరైనా చంపొచ్చా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇది ఒక విషయం. రెండవది, కొన్ని రోజుల క్రితం, అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కొన్ని రోజుల క్రితం ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. సుమారు 200 మంది అనాథలకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. చిన్నారి రాణులు, చిన్నారి రాజులు అనే అనాథాశ్రమాలకి పూర్తిగా సపోర్టర్ గా, స్పాన్సర్ గా ఉన్నది ఆయనే. వాళ్ళ కన్న బిడ్డని చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు అని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారికి మాత్రమే కాదు, ఆయన కుటుంబం మొత్తానికి థ్రెట్ ఉంది అన్న విషయం క్రైస్తవ సమాజం అంతా తెలుసుకోవాలి. ప్రవీణ్ గారిని ఏమీ చేయలేని ఈ కుక్కలు ప్రవీణ్ గారిని బిడ్డని చంపుతామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని మీ దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది, ఇంకా రిపోర్ట్ రాలా. కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు. దయచేసి చెప్తున్నాను, ఏ క్రైస్తవ పాస్టర్ కూడా మందు తాగడు. కానీ పోస్ట్ మార్టంలో ఈయన మందు తాగి బండి డ్రైవ్ చేయడం వల్లే కింద పడిపోయాడు అన్న రిపోర్టు రాబోతుందని ముందుగానే విషయం వార్త హల్చల్ చేస్తా ఉంది. ఒకవేళ నేను పోస్ట్ మార్టం కాకముందే చెప్తున్నాను, అలాంటి రిపోర్టే వచ్చిందా, తప్పుడు రిపోర్ట్ ని బయటికి తీసుకొచ్చారు అని నమ్మాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు తాగి డ్రైవ్ చేశాడు, అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పక్కదారి పట్టించి మనల్ని గొర్రెలను చేయాలని చూస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఇవాళ ప్రవీణ్ గారి కుటుంబమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో అన్న విషయం తెలియాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం నమ్ముతున్నాం, పూర్తిగా నమ్ముతున్నాం, వారి అధికారానికి లోబడుతున్నాం. అంత మాత్రాన మేమేం చెబితే అదే వింటారు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇవాళ పోస్ట్ మార్టం కూడా చేయకుండానే ఈ బాడీని తీసుకొని వెళ్లిపోమని కొంతమంది పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు అని అత్యంత విశ్వసనీయ సమాచారం మా దగ్గర ఉంది. రాత్రే తీసుకెళ్లమన్నారు అని. అసలు ఏం జరుగుతుందో విషయం అంతా బయటికి రావాలా? ఒకవేళ ఇంత జరిగిన తర్వాత స్పష్టంగా అది మర్డర్ చూసిన తర్వాత కూడా ఇది యాక్సిడెంటే అన్నారు అంటే మాత్రం ఎవరెవరికి ఎంతెంత సంచులు ముట్టాయో లెక్క తెలిసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. చెప్పదలుచుకున్నా ప్రవీణ్